హే ఆల్, ఏంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ అని అనుకుంటున్నారా? ఇవాళ హెల్తీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేసుకుందామా? ఫస్ట్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఆల్మండ్స్ రోస్ట్ చేసుకోవాలి. కానీ రోస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం దగ్గర ఉండి తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చేసుకోవాలి. నెక్స్ట్ వాల్నట్స్ రోస్ట్ చేసుకోవాలి. ప్రతి డ్రై ఫ్రూట్ రోస్ట్ చేసుకునేటప్పుడు బటర్ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, దానివల్లే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ రోస్ట్ చేసుకోవాలి. నేను అన్ని డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు, మీరు కావాలంటే మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వులు రోస్ట్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం డేట్స్ వేసుకుంటున్నాను. బ్లెండ్ చేసుకున్న డేట్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకోవాలి. మీరు చూస్తున్న ఈ థిక్ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా మిక్సింగ్ బౌల్లోకి అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవటమే. స్టఫింగ్ హాట్గా ఉన్నప్పుడే లడ్డూస్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, మరి టేస్ట్ చేసేద్దామా? ఫస్ట్ మీకు ఒక బైట్. తింటుంటే నట్స్ తగులుతూ టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 month దాకా కూడా ఇలానే ఉంటాయి, అస్సలు పాడవ్వవు.